ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. ప్రతి నెలా ఖచ్చితంగా చేతికందే ఒక సురక్షితమైన ఆదాయాన్ని, ఎంతో హాయిగా సాగిపోయే దినచర్యను వదిలేసి రేపు ఏమవుతుందో తెలియని ఒక చీకటి దారిలోకి అడుగుపెట్టడం సామాన్యమైన విషయమా? ఎంతోమంది తమ గుండెల్లో దాచుకున్న కల కోసం, సొంతంగా ఎదగాలి అన్న ఒకే ఒక్క ఆశతో తమకు అలవాటైన భద్రమైన ప్రపంచాన్ని వదిలి బయటకొస్తారు. కాని ఆ అడుగు బయటపెట్టిన తర్వాత ఎదురయ్యే వాస్తవాలెలా ఉంటాయి? అడుగడుగున ఎదురయ్యే రాళ్ళు, ముళ్ళు, ఊహించని మానసిక సంఘర్షణలు ఎలాంటివి? ఈరోజు మన ప్రయాణంలో ఒక వ్యక్తి తన సురక్షితమైన ఉద్యోగాన్ని వదిలి ఒంటరిగా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి పడే అంతర్గత పోరాటం గురించి లోతుగా మాట్లాడుకుందాం. ఇది కేవలం ఎవరో ఒకరి కథ కాదు, సొంత కాళ్లపై నిలబడాలి అని తప్పించే ప్రతి ఒక్కరే అంతరంగం. రండి, ఆ నిశ్శబ్ద పోరాటంలో దాగివున్న నిజాలను ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. మొదటి అడుగు ఒక సంస్థలో పనిచేయడం మనకు కల్పించే ఒక అందమైన భ్రమ. దీని గురించి చూద్దాం. మనం ఒక పెద్ద సంస్థలో పనిచేస్తున్నప్పుడు తెలియకుండానే మన చుట్టూ ఒక అదృశ్యమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ఉదయం దర్జాగా లోపలికి అడుగుపెట్టగానే ఎదురుపడే ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో పలకరిస్తారు. మనం కూర్చునే కుర్చీ నుండి వాడే పరికరాల వరకు అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ పరికరం పాడైనా వెంటనే సరిచేయటానికి వేరేవాళ్లుంటారు. ఒక ఫోన్ చేస్తే చాలు, అన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. ఇదంతా చూసుకుని మనిషి ఒక భ్రమలో పడిపోతాడు. నా వల్లే ఇదంతా నడుస్తోంది, నేను చాలా ముఖ్యమైన వ్యక్తినేమో అని. కాని ఆ రక్షణ వలయం దాటి ఒక్క అడుగు బయటకు వేసిన మరుక్షణం లోకం తన అసలు రూపాన్ని చూపిస్తుంది. అక్కడ పలకరింపులుండవు, దారి చూపేవాడుండడు, సమస్య వస్తే తీర్చే నాదుడు అసలే ఉండడు. చీపురుపట్టి గదిని శుభ్రం చేయడం దగ్గర్నుండి పెట్టుబడులు తీసుకురావడం వరకు ప్రతిదీ ఆ ఒక్కడే చేసుకోవాలి. నలుగురు సేవలు చేసే సులభమైన ప్రపంచం నుండి ప్రతి చిన్న పనికి మనమే బాధ్యత వహించాల్సిన ఆ కఠినమైన వాస్తవంలోకి రావటం మాటల్లో చెప్పలేనంత పెద్ద మానసిక పోరాటం. రెండవ మలుపు, ఆ కుర్చీ, ఆ గుర్తింపు కోల్పోయిన తర్వాత మొదలయ్యే అసలైన కథ, ఆర్థిక భద్రత లేమి. ఒక భద్రమైన నీడ నుండి బయటకు రాగానే ప్రతి ఒక్కరినీ ఉక్కిరిబిక్కిరి చేసే మొట్టమొదటి మానసిక వ్యధ ఇది. ఒకసారి గుర్తుచేసుకోండి, నెలలో 1వ తారీఖు లేదా 25వ తారీఖు రాగానే మనసులో ఎంతటి ప్రశాంతత ఉంటుందో కదా. ఉదయం నిద్రలేవగానే తన ఖాతాలో జీతం పడ్డాయన్న ఆ ఒక్క సందేశం చూసుకోగానే అప్పుల వాయిదాలు, ఇంటి అద్దె, ఇంటి ఖర్చులు అన్నీ తీరిపోయాయన్న ధైర్యం వస్తుంది. జీవితం సాఫీగా సాగిపోతుందన్న నమ్మకం ఆ సందేశంలోనే ఉంటుంది. కాని ఆ ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత ఆ తారీఖులు వస్తాయి కానీ ఆ సందేశం మాత్రం ఎప్పటికీ రాదు. ఫోన్ వైపు ఎన్నిసార్లు చూసినా ఆ భయపెట్టే నిశ్శబ్దమే మిగులుతుంది. ఇకపై ఆ సందేశం రాదు, ఇకపై నెలనెలా ఆ భద్రత లేదు అని తెలిసిన ఆ క్షణంలో గుండెలో ఒక తెలియని శూన్యం ఆవహిస్తుంది. సరిగ్గా అక్కడే, ఆ క్షణంలోనే అసలైన పోరాటం మొదలవుతుంది. రేపటి రోజును ఎలా గడపాలి అన్న భయం, బాధ్యత రెండూ కలగలిపి మనిషిని నిద్రపోనివ్వు. సమాజంలో ఉన్న అత్యంత పచ్చి నిజమిది. మనం బాగా గమనిస్తే ఒక సాధారణ కార్యాలయ ఉద్యోగి అయినా సరే, లేదా ఒక రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి అయినా సరే, మెడలో ఆ సంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డు ఉన్నంతవరకే, ఆ అధికారపీఠం మీద కూర్చున్నంతవరకే లోకం సలాం చేస్తుంది. మనం చెప్పే ప్రతి మాటకు వినేవారు తలూపుతారు. కాని ఆ కుర్చీని, ఆ పదవిని వదిలేసిన మరుక్షణం నిన్నటివరకు వంగే దండాల పెట్టినవారే కనీసం ముఖం కూడా చూడరు, మనల్ని దాటుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ సమాజం ఎప్పుడూ ఆ కుర్చీకే విలువ ఇస్తుంది కాని ఆ కుర్చీలో ఉన్న మనిషికి కాదు అన్న కఠోర సత్యం అప్పుడు కాని మనకు అర్థం కాదు. ఇది దిగమింగుకోవడానికి ఎంతో కష్టమైన సత్యమే కావచ్చు, కాని సొంతంగా ఎదగాలి అని బయటకొచ్చిన ప్రతి ఒక్కరూ తప్పక ఎదుర్కోవాల్సిన వాస్తవం. ఆ గుర్తింపు లేనప్పుడు మన సొంత వ్యక్తిత్వంతో కొత్త గుర్తింపును నిర్మించుకోవడం ఎంతో కఠినమైన ప్రయాణం. మూడవది, బహుశా అత్యంత బాధాకరమైనది, మారుతున్న బంధాలు, కష్టకాలంలో స్నేహాలు. ఈ ఒంటరి ప్రయాణం కేవలం వృత్తిపరమైన సవాళ్లనే విసరదు, మన అత్యంత దగ్గరి అనుబంధాలను కూడా తీవ్రంగా కుదిపేస్తుంది. వినడానికి చేదుగా అనిపించినా ఇది ఎందరో తమ జీవితాల్లో ప్రతిరోజూ అనుభవిస్తున్న నిజం. మన దగ్గర స్థిరమైన ఆదాయం లేనప్పుడు మనకు ప్రాణానికి ప్రాణంగా భావించిన స్నేహితులు కూడా మెల్లగా దూరమవ్వడం మొదలుపెడతారు. ఎందుకో తెలుసా? మనం కేవలం పలకరిద్దామని, మనసులో ఉన్న బాధను పంచుకుందామని ఆత్మీయంగా ఫోన్ చేసినా అవతలి వైపు నుండి వచ్చే స్పందనలో ఒక తెలియని వెలితి కనిపిస్తుంది. వీడికిప్పుడు ఎలాంటి ఆదాయం లేదు, మాట్లాడుతున్నాడు అంటే బహుశా డబ్బు అడగడానికేమో అన్న ఒక చిన్న అనుమానం ఎన్నో ఏళ్ల స్వచ్ఛమైన స్నేహాన్ని కూడా చంపేస్తుంది.
సమాధానం దొరకని ఫోన్ కాల్స్, దాటవేసే మాటలు ఇవన్నీ చూసినప్పుడు ఒక మనిషి లోపల నుండి ఎంతలా కుంగిపోతాడో మాటల్లో చెప్పలేం. చేతిలో డబ్బు లేకపోవడం కంటే మనవాళ్లే మనల్ని ఇలా అనుమానించడమే మనసును మరింత తీవ్రంగా గాయపరుస్తుంది. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచేవారు ఎవ్వరూ ఉండరు, మన నీడ తప్ప. 4వ భాగం, మనం నిరంతరం చూసే విజయగాథల వెనుక దాగిన కఠినమైన నిజాలు. మనం రోజూ ఎన్నో పుస్తకాల్లో, పత్రికల్లో చదువుతుంటాం. ఉదయాన్నే 4:30కి నిద్రలేస్తామని, గంటల తరబడి ధ్యానం చేస్తామని ఎంతోమంది గొప్పవాళ్లు, ఉన్నత స్థితికి చేరినవాళ్లు చెబుతుంటారు. దాన్ని చూసి కొత్తగా ప్రయాణం మొదలుపెట్టేవారు కూడా అవే పనులు చేస్తే వెంటనే విజయం వచ్చేస్తుందని భ్రమపడతారు. కాని మనం కాస్త లోతుగా ఆలోచిస్తే అసలు నిజమేమికంటే, ఒక ఉన్నత స్థితికి చేరుకున్న తరువాత జీవితంలో ఒక ఆర్థిక నిలకడ వచ్చాకే అలాంటి ప్రశాంతమైన దినచర్య సాధ్యమవుతుంది. రేపటి ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని అయోమయంలో ఉన్నప్పుడు, 10 మందికి జీతాలు ఎలా ఇవ్వాలో అర్థంకాని పోరాట దశలో ఉన్నప్పుడు ఆ ప్రశాంతత కేవలం ఒక విలాసం మాత్రమే. మన యుద్ధం మనం చేస్తున్నప్పుడు ఉదయం 6 గంటల వరకు నిద్ర పట్టకపోవచ్చు కూడా. ఎవరి దినచర్యనో గుడ్డిగా అనుకరించినంత మాత్రాన, వారి అలవాట్లను కాపీ కొట్టినంత మాత్రాన సొంత కలలు సాకారం కావు అన్న పచ్చి నిజాన్ని మనం గుర్తించాలి. విజయం ముందు వస్తుందా, ప్రశాంతత ముందు వస్తుందా అంటే పోరాటం తర్వాతే ప్రశాంతత వస్తుంది. 5వది, సొంతంగా ఏదైనా చేయడమనేది ఒక వ్యామోహం కానే కాదు. ఈ రోజుల్లో మనం బాగా గమనించాల్సిన ఒక ప్రమాదకరమైన ధోరణి ఉంది. స్వంతంగా ఎదగడం, సమాజానికి ఏదైనా కొత్తదందించడమనేది ఎంతో కఠోర శ్రమ, అంకితభావంతో కూడుకున్న పని. కాని దురదృష్టవశాత్తు నేటి యువతలో, విద్యార్థుల్లో ఇదొక తాత్కాలిక ఆకర్షణగా, ఒక వ్యామోహంగా మారిపోయింది. ఎవరో చేస్తున్నారు కదా అని, లేదా పేరు పక్కన వ్యవస్థాపకుడు అని పెట్టుకుంటే గొప్పగా ఉంటుందని కనీస అవగాహన లేకుండా ఈ కఠినమైన మార్గంలోకి దూకేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇదొక అందమైన పదం కాదు, పగలు రాత్రి తేడా లేకుండా రక్తాన్ని, చెమటను ధారబోయాల్సిన ఒక సుదీర్ఘ పోరాటం. 10 మందికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత. మన దగ్గర ఏమీ లేకపోయినా మనల్ని నమ్ముకున్న వారికి అన్నీ సమకూర్చాల్సిన కఠినమైన బాధ్యత. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా కేవలం ఆకర్షణతో అడుగు ముందుకు వేస్తే అది జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఒక సముద్రంలో ఈత కొట్టాలంటే ముందుగా అలల తీవ్రతను అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆ ప్రయాణానికి సార్థకత ఉంటుంది. సురక్షితమైన దారిని వదిలి ఎవరికీ తెలియని ఒక కొత్త మార్గాన్ని నిర్మించుకోవడమనేది మనిషి తన జీవితంలో తీసుకోగల అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. సొంత మార్గంలో పయనించడమంటే ఒక అందమైన కల కాదు, అది ప్రతిరోజు మనతో మనం చేసుకునే ఒక నిశ్శబ్ద యుద్ధం. ఈ దారిలో మనల్ని ప్రోత్సహించడానికి చప్పట్లు కొట్టేవారుండరు, కింద పడితే ఓదార్చే భుజాలు అసలే కనిపించవు. ఉన్నదల్లా అంతులేని శ్రమ మరియు మన లక్ష్యంపై మనకున్న అచంచలమైన నమ్మకం మాత్రమే. ఇలాంటి పచ్చి నిజాలు, జీవితపు లోతులను స్పృశించే మాటలు మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మరింత పరిణితి చెందినవారిగా, దృఢమైనవారిగా మార్చడానికి. మన చుట్టూ జరుగుతున్న వాస్తవాలను ఇంత స్పష్టంగా, నిష్కపటంగా అర్థం చేసుకుంటేనే కదా రేపటి సవాళ్లకు మనం చిరునవ్వుతో సిద్ధంగా ఉండగలం. మన మనసుల్లో తలెత్తే ఇలాంటి ఎన్నో లోతైన ప్రశ్నలకు, సత్యాలకు సమాధానాలు వెతికే ఈ మన ప్రయాణం ఇలాగే సాగుతూనే ఉంటుంది. ఈ మాటలు మీ ఆలోచనలకు అద్దం పడితే ఈ ప్రయాణంలో మీరు మాతో కలిసి నడుస్తారని ఆశిస్తూ సెలవు.